ఇప్పుడు ఈ వీడియోలో మనం సొదొమ పట్టణం మీదకి అగ్ని ప్రమాదం గురించి చూద్దాం. అయితే యావే దేవుడు ఏం చేశాడంటే అగ్ని ప్రమాదాన్ని దేని మీద పంపించబోతున్నాడు, ఏ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు? సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. అయితే ఈ వర్తమానాన్ని పంపించడానికి దేవుడు 2 దేవదూతలను పంపించాడు. ఆ 2 దేవదూతలు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారంటే అబ్రహాముని దర్శించారు. అబ్రహాముని దర్శించిన తర్వాత అబ్రహాం దగ్గర ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత అక్కడి నుంచి నిదానంగా లోతు గ్రామానికి వస్తున్నారు. అయితే లోతు గ్రామానికి రావడానికి పూర్వం లోతు వంట పట్టణ ప్రాకారాలు మొదట్లో ఇప్పుడు ఊరి యొక్క పొలిమేరల దగ్గర లోతు అంట కూర్చొని చూస్తూ ఉన్నాడంట. ఈ లోపల ఈ యొక్క 2 పురుషులు రావటం గమనించి వెంటనే లోతు వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళపైన పడి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ తన గృహలోకి ఆహ్వానించాడంట. దేనికోసం? ఆతిథ్యం ఇవ్వడం కోసం. ఆతిథ్యం అంటే ఏంటి? అతిథి మర్యాద చేయడం కోసం. లోతుకు తెలుసా వాళ్ళు దేవదూతలని? తెలియదు. కానీ అబ్రహాం కనుగొన్నాడు కదా, వీళ్ళు దేవుని చేత పంపబడిన వారు. ఎప్పుడు తను ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అబ్రహాంకి ఒక బ్లెస్సింగ్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ వాళ్ళు చెప్తారు, మేము ఇలా సొదొమ గొమొర పట్టణాన్ని దర్శించి రావడానికి వెళ్తున్నాము. దీన్ని మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఫస్ట్ ఈ పార్ట్ చూద్దాం. అయితే వెళ్ళిన తర్వాత అబ్రహాము లోతుకి వాళ్ళిద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే సొదొమ గొమొర పట్టణం వాసులంట చూసి, అయ్యో లోతు ఇంట్లోకి ఎవరో 2 మగ మనుషులు వెళ్ళారు, మనం వెళ్ళి వాళ్ళని హతమారుద్దాం, మనం వెళ్ళేసి వాళ్ళని స్వీకరిద్దాం అని చెప్పనేసి ఆలోచనతో ఉన్నారంట. వెంటనే లోతు వీళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళి తలుపుల్ని మూసివేశాడు. లోపల తీసుకెళ్ళిపోయే వాళ్ళిద్దరిని మూసేసి లోపల కూర్చోబెట్టారు. ఇంకైతే ఆ పట్టణ వాసులందరూ కూడా అంట వచ్చి లోతు యొక్క తలుపుల్ని కొడుతూ ఉన్నారంట. నువ్వు ముందు వాళ్ళిద్దరిని బయటే పంపించు, వాళ్ళిద్దరిని మేము ఉంచుకోవాలి అంటే వెంటనే లోతు అన్నాడంట, నాకు కుమార్తెలు ఉన్నారు. అవును కదా, లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు కదా, నాకు 2 కుమార్తెలు కలరు, నేను వాళ్ళిద్దరిని బయటే పంపిస్తాను. కానీ నా ఇంటికి ఆతిథ్యం కోసం వచ్చిన వీరిద్దరిని మాత్రం నేను పంపను. నా కూతుర్ని తీసుకెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్లు వాడిని ఇచ్చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే లోపల ఉంది ఎవరు లోతుతో పాటు? దేవదూతలు కదా. ఆ విషయం లోతుకు తెలియదు కదా. అయితే వెంటనే దేవదూతలంట అక్కడ నుంచొని ఆ తలుపులకి అక్కడున్న జనానందరికీ కూడా కళ్ళు కనిపించకుండా చేసేసాడంట. ఏం చేసేసాడు? కళ్ళు అయితే అక్కడ గుమ్మం దగ్గర ఉన్న వారికి ఎవ్వరికి కూడా కళ్ళు కనిపించకుండా చేసేసారు. ఎవరు? దేవదూతలు. చేసేసిన తర్వాత ఇక నైట్కి అందరూ ఉండిపోయారు. లోతు యొక్క విశ్వాసం కాదు కానీ లోతు యొక్క మంచితనం ఎవరికి నచ్చింది? దేవదూతలకు నచ్చింది. ఈ లోపలనే అబ్రహాం అంట దేవునితో పోరాడుతున్నాడు. ఏమని? వాదోపవాదం జరుగుతుంది. ఎవరెవరికి? దేవునికి, అబ్రహాంకి. అబ్రహాము వీడు దేవదూతలు వెళ్ళిపోయారు కదా, అబ్రహాం ఇంటిని దర్శించి ఆ తర్వాత లోతు వాళ్ళు ఊరు వెళ్ళారు కదా. అయితే అబ్రహాం అంటే దేవుణ్ణి ఒకటే అడుగుతున్నాడంట, దేవా ఇప్పుడు ఆ సొదొమ గొమొర పట్టణంలో 50 మంది విశ్వాసులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవాకు అని చెప్పనేసి అంటే దేవుడు అని అంటే, ఓకే అబ్రహాము నువ్వు చెప్పినట్లుగానే అక్కడ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, ఆ పట్టణాన్ని నేను వదిలేస్తాను. అయితే 50 మంది ఓకే అని చెప్పేసి అన్నాడంట. మళ్ళీ వెంటనే ఆలోచించి, అమ్మో 50 మంది లేకపోతే దేవుడా మరి 45 మంది ఉన్న ఆ పట్టణాన్ని వదిలేస్తావా? వదిలేస్తాను. అలా 40 మంది, 30 మంది, 35 మంది, 25 మంది, 20 మంది, లాస్ట్కి 10 మంది అన్నాడంట దేవుడు. అట్లీస్ట్ 10 మంది ఆ గ్రామంలో ఉన్న మంచివాళ్ళు, నీతిమంతులు మంచివారు నీతిమంతులు అంటే ఎవరు? చెడు కార్యాలు చేయకుండా, దేవునికి అయిష్టంగా లేకుండా, దేవుని పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఉన్న వారిని మనం మంచివారు అంటాము. నీతిమంతులు అంటే ఇతరులకి హాని చేయని వారు. అయితే దేవుని పట్ల ఆ గ్రామంలో ఎంతమంది నీతిమంతులు గలరు? ఒక్కరు కూడా లేరు. కాబట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని వదిలేస్తాడా? ఎంతమంది దగ్గర నుంచి వాళ్ళు అడుగుతూ లాస్ట్కి 10 మెంబర్స్ 10 మంది అయిపోయారు. చివరికి అంటే 5గురున్నా వదిలేస్తావా అని అడిగాడు.
కానీ ఆ ప్రాంతంలో ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు. అయితే వెంటనే ఆ దేవదూతలంట లోతుకి చెప్పారంట, నీవు లేచి నీ భార్యని, నీ పిల్లల్ని, నీ అల్లుల్ని తీసుకొని వెళ్ళిపో. కానీ అప్పటికి లోతు పిల్లలకి ఇంకా వివాహం కాలేదు, వాళ్ళ అల్లుళ్ళు కూడా ఎవరు రాలేదు. ఎవరెవరు వెళ్ళారంటే లోతు, తన భార్య, తన 2 పిల్లలను తీసుకొని పారిపోతున్నారు. అయితే పారిపోయేటప్పుడు దేవదూతలు చెప్పారంట వాళ్ళకి, మీరు వెళ్ళే మార్గం అందు మీకు ఎటువంటి పెద్ద శబ్దాలు వినిపించినా, భయంకరమైన అరుపులు వినిపించినా వెనుతిరిగి చూడొద్దు. వెనుతిరిగి చూడటం అంటే ఏంటి? వెనక్కి తిరిగి చూడటం కదా. కానీ దేవుడు చెప్పాడంటే వాళ్ళకి, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు మీ ప్రయాణం అందు వెళ్ళిపోండి, సాగిపోండి అని. అయితే వెళ్తూ 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 ఉన్నప్పుడు పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తుంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. కానీ దేవదూతలు ఏం చెప్పారు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు. అయితే ఇందులో లోతు భార్య అవిశ్వాసురాలు. మనం కూడా అంతే కదా, కొన్నిసార్లు అనుకుంటాం ఇంకా మేము సండే స్కూల్కి ఎర్లీగా వెళ్ళాలి, లేట్ వెళ్ళొద్దు అనుకుంటాం. కానీ ఏమవుతాము? ప్రతి వారం ఆటలాడుకుంటూ మర్చిపోతాం. అదేవిధంగా లోతు భార్య అంట అరుపులకి, ఆ శబ్దాలకి వెంటనే ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసేసింది. అప్పుడు ఆ వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లర్ ఆఫ్ ద సాల్ట్, ఉప్పు స్తంభం. ఉప్పు స్తంభం అంటే ఏంటి? ఇంకా రాయిలాగా స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదా, పిల్లర్ ఉంది కదా, ఇక అలాగా ఆమె కూడా మొత్తం కూడా స్టోన్ రాయి అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకా ఆమెలో జీవం ఉందా? ప్రాణం ఉందా? లేదు. ఇంకా ఆమె కదులుతుందా? కదలటలేదు. అప్పుడు వాళ్ళు ఎంత బాధను అనుభవించుంటారు కదా. అయ్యో తల్లి కళ్ళ ముందే ఉప్పు స్తంభం అయిపోయింది, భార్య కళ్ళ ముందే ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక వాళ్ళు ఆగడానికి లేదు, బాధపడడానికి లేదు కదా. వాళ్ళు సాగిపోతూనే ఉండాలి. ఏం చేయాలి? వాళ్ళ ప్రయాణం అందు వాళ్ళు సాగిపోయి వెళ్ళిపోయి ఎక్కడో కొండల్లో నివసించారు. ఇది ఎవరి స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకుంది? లోతు స్టోరీ. ఓకే, వెరీ గుడ్. ఇది లోతు స్టోరీ ఇంతటితో ఫినిష్. ఇప్పుడు మనం అబ్రహాము చెప్పాం కదా, ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం పొందారు కదా. ఆ ఆశీర్వాదం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా?